హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 2. దియ ఇంటికి రావడంతోనే ఆమె చేతిలో అబ్బాయి ఫోటోలు పెట్టింది నిర్మల. చేతిలో కాఫీ పెట్టాల్సింది పోయి ఈ ఫోటోస్ ఏంటమ్మా? నీరసంగా అడిగింది దియ. అందులో నీకు నచ్చిన అబ్బాయి ఫోటో సెలెక్ట్ చేసివ్వు, పెళ్లి చూపులకి ఏర్పాటు చేసుకుంటాం ఆనంది నిర్మల. దియ ఒక్కో ఫోటోని గుచ్చి చూస్తూ, ఇతని కళ్ళు చూస్తే కోపం వచ్చే మనిషిలాగే ఉన్నాడు, రిజెక్టెడ్. ఇతని ముక్కు చూస్తే ముక్కోపిలా ఉన్నాడు, రిజెక్టెడ్. ఇతని చేయికి గాయం వచ్చింది, ఎవరితోనూ గొడవ పెట్టుకుని ఉంటాడు, రిజెక్టెడ్ అంటూ దియ ఫోటోస్ విసిరి పారేస్తుంది. మూతిని చూస్తే మూతి పగలగొట్టుకొని ఉంటాడు, దవడని చూస్తే పళ్ళు రాలగొట్టుకొని ఉంటాడని చెప్పు అంది తల్లి అసహనంగా. మమ్మీ, నీ కోపం వస్తుంది, ఏటి ముఖం పెట్టింది దియ. నీ దయ వలన కోపం అనే పదార్థం నా మనసుని రుబ్బురోల్లో రోజు తిరుగుతూనే ఉంది, కానీ బయటికి మాత్రం రావట్లేదు. వస్తే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతావు కదా అని అంది నిర్మల. దానిని అన్నది చాలు కానీ వెళ్ళిద్దరికి కాఫీ తీసుకురా అంటూ వచ్చాడు కిషోర్. కూతుర్ని ఒక్క మాట అననివ్వడు అని నసుకుతూ కిచెన్లోకి వెళ్ళింది నిర్మల. చూడండి డాడీ, మమ్మీ ఏమంటుందో, వంగమూతితో కంప్లైంట్ ఇచ్చింది దియా. ఫోటోస్ చూసి కోపం ఉందని చెప్తే ఎలా అమ్మా? మనిషి ప్రవర్తన చూస్తేనే కదా కోపం ఉందో లేదో తెలిసేది చెప్పు. అందుకే నీకు నచ్చిన 5-6 ఫొటోస్ని సెలెక్ట్ చేసి పెట్టు అని నచ్చ చెప్పాడు కిషోర్. సరే డాడీ అంటూ తలూపింది దియా. అమ్మయ్యా, మీ మాట విందా అంటూ ఇద్దరికి కాఫీ అందించింది నిర్మల. మంచిగా చెప్తే నీ మాట కూడా వింటుంది అంటూ కాఫీ తీసుకున్నాడు కిషోర్. 5 ఫొటోస్ నిర్మల చేతిలో పెట్టి కాఫీ అందుకుంది దియా. నా బంగారు తల్లి అంటూ ఫొటోస్ చూసి కిషోర్కిచ్చింది నిర్మల. అబ్బాయిలని కలిసి కోపం ఉందో లేదో తెలుసుకుందాం అని అన్నాడు కిషోర్ ఫొటోస్ చూస్తూ. అబ్బాయికే కాదు, అతని ఫ్యామిలీకి కూడా కోపం ఉంటుందని చెప్పాను కదా డాడీ, గుర్తుందమ్మా? వాళ్ళెలా ఉండాలో చెప్పు అని అంది నిర్మల. నా కాబోయే అత్త సహనామూర్తి అని చెప్పింది దియా. డిజైనర్ శారీ విత్ డిజైనర్ జ్యువెలరీతో గంభీరంగా నడుస్తున్న ప్రమోదిని చూపు టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ని తాకడంతో వెంటనే దానిని ఆవేశంగా విసిరేసింది. ఆ సౌండ్కి పనివాళ్ళు జంకుతూ హాల్లోకి రాగా, ఎక్కడున్న వస్తువు అక్కడ పెట్టుమని ఎన్నిసార్లు చెప్పాలి? అదెవరు పెట్టారిక్కడ? అమ్మ కళ్ళు కాల్చేసేలా చూస్తుంటే, నేను కాదు అంటూ అందరూ వణుకుతూ సమాధానమిచ్చారు. మరెవరు అని కోపంగా అరిచింది ప్రమోదిని. నేనే మమ్మీ అంటూ ఆమె ముందుకొచ్చాడు అయాన్. చిన్న కొడుకంటే ప్రమోదినికి పంచ ప్రాణాలు. భర్త పెద్ద కొడుకు కూతురు చేసినా కూడా ఆమె వాళ్ళ మీద అరిచేది, కానీ అది అయాన్ చేసిన పని కావడంతో ఆమె కోపం పాదరసంలో జారిపోయింది. సారీ కన్నా, నువ్వని తెలియక దానిని కోపంగా విసిరేశాను అని చెప్పింది ప్రమోదిని. ఇట్స్ ఓకే మమ్మీ, కొత్త తెప్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అయాన్. నా కాబోయే మామ కరుణామూర్తి. నేను ప్రవీణ్ కుమార్ని. పరువు కోసం ప్రాణమిస్తా, నా పరువుకి చిన్న మచ్చ కలిగించిన వాళ్ళ ప్రాణం తీస్తా అంటూ ఒక వ్యక్తిని హెచ్చరించాడు అయాన్ తండ్రి ప్రవీణ్ కుమార్. నా కాబోయే ఆడపడుచు ఫ్రెండ్లీ. నేను నీకు ఫ్రెండ్ అని చెప్తావా? ఎంత ధైర్యమే నీకు? ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ దానివి, నువ్వు నా ఫ్రెండా అంటూ ఒక అమ్మాయి చెంప పగలగొట్టింది అయాన్ చెల్లి ఆశ. నా కాబోయే తోటి కొడలు స్వీట్. నేను స్వీట్ తిననని తెలిసి కూడా నాకే స్వీట్ ఇస్తావా అంటూ మేడ్ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని నేలపాలు చేసింది అయాన్ అన్న భార్య సుష్మిత. మనవడు పుట్టాడని ఆనందంగా స్వీట్స్ పంచుతున్న ఆ పనివాడి మనసు గాయపడి ఆనందంగా ఉన్న అతని ముఖం బాధగా మారింది. నా కాబోయే బావగారు కైండ్. ధర్మం చేయండి బాబు, తినక 2 రోజులైంది అని ఒక ముసలైన తనని దీనంగా అడుక్కుంటుంటే, బ్లడీ బెగ్గర్స్ అంటూ ఈసడించుకున్నాడు అయాన్ అన్నయ్య అనిల్ కుమార్. ఇది నా కాబోయే ఫ్యామిలీ అని చెప్పింది దియా. నీ పెళ్లి జరుగుతుందన్న కాసింత నమ్మకం కూడా ఇప్పుడు పోయిందే. కోపం లేని అబ్బాయి దొరకడం కష్టంగా ఉంటే ఫ్యామిలీ ఎలా దొరుకుతుంది? ఆమెలో మళ్ళీ అసహనం. డాడీ, చిన్నపిల్లల ముఖం పెట్టి తండ్రి వైపు చూసింది దియా. నువ్వు భయపడకమ్మా, నేను వెతికి పెడతాను కదా అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు కిషోర్. అయాన్ కుమార్ వెడ్స్ బిందు. ఇంకా 10 రోజుల్లో మన పెళ్లి. 2 సంవత్సరాల మన ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారడానికి ఇంకా 10 రోజులు
నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అయాన్? నా మనసు సంతోషంతో పరుగులు తీస్తుంది. అంటూ 2 చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ కేరింతలు కొడుతుంది బిందు. చేతులు కట్టుకొని నవ్వుతూ బిందుని చూస్తున్న అయాన్ రింగ్ అవుతున్న ఫోన్ని లిఫ్ట్ చేసి, "వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేసి, "బిందు కమ్" అన్నాడు. "అప్పుడేనా? రాత్రి 10 అవుతుందిప్పుడు. పొద్దునుండి మనం కలిసే ఉన్నాం కదా" అని అన్నాడు అయాన్. "నీతో 24 అవర్స్ ఉండాలని ఉంది నాకు. పెళ్ళాక నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా! ఈ 10 డేస్ ఓపిక పట్టు" ఆమె భుజం మీద చేయి వేసి చెప్పాడు అయాన్. 10 రోజులు 10 యుగాలుగా అనిపిస్తున్నాయి అయాన్ దిగులుగా అంది బిందు. పెళ్లి షాపింగ్, ఎంగేజ్‌మెంట్, మెహందీ, సంగీత్ వీటితో 10 రోజులు 10 నిమిషాల్లో అయిపోతాయి. డోంట్ వర్రీ అంటూ కారెక్కాడు అయాన్. బిందు అయాన్ పక్కన కూర్చొని లైఫ్ లాంగ్ నేను నీ పక్కనే ఉండాలి అయాన్. నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ అయాన్ భుజం మీద తల వాల్చింది బిందు. ఐ లవ్ యూ బిందు అంటూ అయాన్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అయాన్ బిందు పెళ్ళా? నో! అని గట్టిగా అరుస్తూ సమాచారం ఇచ్చిన ఫోన్‌ని కోపంగా పగలగొట్టింది స్మిత. వాళ్ళది 2 ఏళ్ల ప్రేమ. నీది 2 వారాల ప్రేమ. అసలు నీది ప్రేమ అంటారో లేదో, ఏదో మీటింగ్‌లో చూసి అయాన్ని ఇష్టపడ్డావంతే. నువ్వెప్పుడు అతన్ని కలిసింది లేదు, మాట్లాడింది లేదు. ఆ అవకాశం అయాన్ నీకివ్వలేదనుకో. కానీ అయాన్, బిందు 2 ఏళ్ల నుండి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. నీ ప్రేమ గొప్పదో, వాళ్ళ ప్రేమ గొప్పదో నువ్వే తెలుసుకో అనంది స్మిత ఫ్రెండ్ వీణ. ఏది గొప్పదో నాకనవసరం. నాకు అయాన్ కావాలి. ఈ పెళ్లి జరగనివ్వను అని గట్టిగా చెప్పింది స్మిత. అయాన్ పెళ్లి గురించి తెలిసిన స్మిత మూడీగా ఉండటంతో, "ఏమైంది మేడం" అని అడిగింది దియా. "ఏవో టెన్షన్స్. నువ్వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ సంగతి చూడు" అంది స్మిత. "ఓకే" అంటూ కదలబోయిన దియాకి తల్లి నుండి ఫోనొచ్చింది. ఆఫీస్ టైంలో మమ్మీ ఫోన్ చేస్తుందేంటి అనుకుంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది దియా. నిర్మలకి దుఃఖంతో మాట రాక గట్టిగా ఏడుస్తుంది. దియకి చాలా భయమేసింది. "ఏమైంది మమ్మీ? ఎందుకేడుస్తున్నావు?" దియ గొంతులో వణుకు. "మీ డాడీకి యాక్సిడెంట్ అయింది." ఏడుపు మధ్యలో కష్టంగా మాట తెచ్చుకుంది నిర్మల. దియ చేతుల నుండి ఫోన్ జారిపోయింది. కొన్ని క్షణాలు షాక్‌తో బిగుసుకుపోయిన దియ తనని స్మిత తట్టడంతో కదిలి కింద పడిన ఫోన్‌ని తీసుకొని, "ఏ హాస్పిటల్‌లో ఉన్నారు?" అని ఏడుస్తూ అడిగింది. నిర్మల హాస్పిటల్ పేరు చెప్పగానే దియ కాల్ కట్ చేసి, "మా డాడీకి యాక్సిడెంట్ అయిందంట. నేను వెళ్ళాలి" అంది నిలువెల్లా వణికిపోతూ. "దియ రిలాక్స్. మీ డాడీకి ఏం కాదు. నేను తీసుకెళ్తాను పద" అంటూ ఆమె చేయి పట్టుకొని బయటికి నడిచింది స్మిత. కాసేపట్లో హాస్పిటల్‌కి చేరారు. దియ ఏడుస్తున్న లలితను కౌగిలించుకొని ఏడ్చేసింది. "డాక్టర్ ఏమన్నారాంటీ" అని అడిగింది స్మిత. "ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏం చెప్పట్లేదు. చాలా భయంగా ఉంది" ఏడుస్తూ చెప్పింది నిర్మల. "భయపడకండి ఆంటీ. అంకుల్‌కేం కాదు. నేను డాక్టర్స్‌తో మాట్లాడతాను" అని ధైర్యం చెప్పింది స్మిత. ఇంతలో ఐసీయూ నుండి డాక్టర్ బయటకొచ్చాడు. "మా డాడీకి ఎలా ఉంది డాక్టర్?" ఏడుస్తూ అడిగింది దియ. "చాలా సీరియస్‌గా ఉంది. ట్రీట్మెంట్‌కి 20,00,000 ఖర్చవుతుంది. త్వరగా మనీ కట్టండి" అని చెప్పాడు డాక్టర్. "ఇప్పటికిప్పుడు 20,00,000 కట్టలేం డాక్టర్. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. 2 రోజుల్లో కట్టేస్తాం. ప్లీజ్ ట్రీట్మెంట్ ఆపకండి" ఏడుస్తూ చేతులు జోడించింది దియ. "మా రూల్స్ ఒప్పుకోవమ్మా. గంటే టైం" అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నిర్మల ఏడుస్తూ కింద కూలబడింది. "మమ్మీ ప్లీజ్ ఏడవకు. డాడీకేం కాదు" అంటూ తల్లిని లేపి కుర్చీలో కూర్చోబెట్టి బంధువులకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసింది దియ. తలో కొంత ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. నగలన్నీ లోన్‌లో ఉన్నాయి. ఇల్లు లోన్‌లో ఉంది. బంధువులు రాబంధువులా పీక్కు తింటారే తప్ప సాయం చేయరు. ఇప్పుడు 20,00,000 మనకెవరిస్తారమ్మా? అంటూ ఏడుస్తుంది నిర్మల. "నేనిస్తాను" అంటూ ముందుకొచ్చింది స్మిత. ఇద్దరూ ఒకేసారి స్మిత వైపు చూశారు. "దియా నీతో కొంచెం మాట్లాడాలి" అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్ళింది స్మిత. "నిజంగానా మేడం? మీరు మాకు డబ్బులిస్తారా?" ఆశ్చర్యం, సంతోషం కలగలిసాయి దియ గొంతులో. "ఇస్తాను కానీ నాదొక కండిషన్" అనంది స్మిత. "ఏ కండిషన్ మేడం?" "నువ్వు నాకొక పని చేసి పెట్టాలి. అది చేస్తానంటేనే నేను నీకు డబ్బులిస్తాను. లేకపోతే ఇవ్వను. నీకు తెలుసు ఫలితం ఆశించంది ఒక్క పైసా కూడా నేనివ్వనని" అని కరాకండిగా చెప్పింది స్మిత. "మీరేం చెప్పినా చేస్తాను మేడం. చెప్పండి ఏం చేయాలో" అనంది దియ. "నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతనికి 10 రోజుల్లో పెళ్లి. నువ్వు ఆ పెళ్లిని ఆపాలి" అని చెప్పింది స్మిత. దియ షాక్ తింది. "పెళ్లి? పెళ్లాపాలా? తప్పు మేడం. ఇది చాలా తప్పు. నేను చేయలేను" అనంది దియ.
2 సంవత్సరాల నుండి నేను అతనిని ప్రేమిస్తున్నాను. 2 రోజుల ముందు పరిచయమైన ఆ అమ్మాయితో అతని పెళ్లి జరుగుతుంది. 2 సంవత్సరాల నా ప్రేమ గొప్పదా? 2 రోజుల వాళ్ళ పరిచయం గొప్పదా? అని అడిగింది స్మిత. 2 రోజుల పరిచయం అయినా కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు నచ్చి పెళ్లి చేసుకుంటున్నారు కదా మేడం. పెళ్లాగిపోతే ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లమ్? వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ దియా. ఈ పెళ్లి ఆగిపోయినా ప్రాబ్లమ్ లేదు. వెంటనే ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా పెళ్లాపడం పాపం మేడం అనంది దియా. తప్పో ఒప్పో నాకనవసరం. నువ్వు వాళ్ళ పెళ్లి ఆపుతానంటే నేను మీ ఫాదర్ ట్రీట్మెంట్‌కి డబ్బులిస్తాను. ఆయన బ్రతుకుతారు. లేదంటే ఆయన ప్రాణాలతోనే ఉండడు. నీకు గంటే గడువు. ఈ గంటలో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో. నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది స్మిత. లేదు నేనొకరి పెళ్లి ఆపలేను అనుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్‌కి, బంధువులకి ఫోన్ చేసి చాలా ప్రాధేయపడింది దియా. కాళ్ళు పట్టుకుంటానని ఏడ్చింది. అందుకొందరు కరిగిపోయారు. కానీ వాళ్ళిచ్చేదంతా కలిపితే 5,00,000. ఇంకా 20,00,000 ఎక్కడి నుండి తీసుకురావాలి? దియకి ఏ దారి దొరకక హాస్పిటల్ సిబ్బందిని కలిసి తన కిడ్నీ అమ్మేస్తానని చెప్పింది. కిడ్నీ అవసరం పడే పేషెంట్స్ మా హాస్పిటల్‌లో లేరు. వేరే హాస్పిటల్‌లో ట్రై చేసినా కూడా టెస్ట్ చేసి మీ కిడ్నీ పేషెంట్‌కి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. దారులన్నీ మూసుకుపోవడంతో దియ స్మిత డీల్ గురించి ఆలోచించింది. అరేంజ్ మ్యారేజ్. పైగా 2 రోజుల పరిచయం మాత్రమే. వాళ్ళు ప్రేమించుకోవట్లేదు కాబట్టి ఇంకొకరిని ఈజీగా పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లాగపోతే ఆ 2 కుటుంబాల పరువు పోతుంది కదా! అది నా వల్ల. ఇప్పుడు నేనేం చేయాలి? అని గట్టిగా తల పట్టుకుంది దియా. కాసేపు బాగా ఆలోచించింది. వాళ్ళ పరువు కన్నా మా నాన్న ప్రాణం ముఖ్యం నాకు. పెళ్లాపడం చాలా పెద్ద తప్పు కానీ డ్యాడీ ప్రాణాలు కాపాడాలంటే నేను ఈ తప్పు చేయక తప్పదు. అని మరోసారి బాగా ఆలోచించి స్మిత దగ్గరికి వెళ్ళింది దియా. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నావా? అని అడిగింది స్మిత. నేను మీ డీల్‌కి ఒప్పుకుంటున్నాను మేడం. ఆ పెళ్లి ఆపేస్తాను అని చెప్పింది దియా. స్మిత ఆనందానికి అవధుల్లేవు. థ్యాంక్ యూ దియా. వెరీ గుడ్ డెసిషన్ అని సంతోషపడుతూ దియని హగ్ చేసుకుంది స్మిత. బిల్ కట్టేసొస్తాను అంటూ స్మిత రిసెప్షన్ వైపు నడిచింది. దియ బాధగా చైర్‌లో చతికిలపడింది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.